హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా కోసం. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా హెయిర్ ఫాలు అలాగే వైట్ హెయిర్తో అందరూ బాధపడుతున్నారు కదండి. మార్కెట్లో చాలానే హెయిర్ కలర్స్ అలాగే హెయిర్ కలర్ షాంపూస్ చాలానే ఉన్నాయి. కానీ వాటిని యూస్ చేస్తే తర్వాత చాలానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకనే ఈసారి న్యాచురల్ పద్ధతిలో ఇలా హెయిర్ కలర్ని అయితే చేంజ్ చేయాలని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ గోరింటాకు తీసుకొని దానిలో చింతపండు అలాగే మజ్జిగ వేసుకొని గోరింటాకుని అయితే మిక్సీ వేసుకున్నాను. తర్వాత దానిలో టీ డికాషన్ అయితే కొంచెం వేసుకున్నాను, ఇంకా మంచిగా రెడ్ కలర్ వస్తుందని. తర్వాత ఇలా హెయిర్ మొత్తం అప్లై చేశాను. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. ఈ గోరింటాకు కూడా నేను బాగా పండే ఆకుని చూసి మరీ కోసుకొచ్చుకున్నానండి. తర్వాత హెయిర్ వాష్ చేసాము. చూడండి, రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. గోరింటాకు బాగా పండుతుందని చెప్పాను కదా, అందుకని కలర్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇండిగో పౌడర్ అని ఉంటుందండి. అదైతే మనకి బయట చెట్లకు దొరకదు కాబట్టి నేను బయట షాప్స్లో అయితే కొన్నాను. తర్వాత దీనిని ఒక ప్యాకెట్ మొత్తం ఫుల్ తీసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా త్వరగా బాగా మిక్స్ అవుతుంది. ఈ ఇండిగో పౌడర్ రెడ్గా ఉన్న దానిని బ్లాక్గా మార్చడం అనేది తన గుణం అంట. అందుకనే మనం గోరింటాకు పెట్టుకొని తర్వాత ఇండిగో పౌడర్ని అప్లై చేసుకోవాలి. కొంతమంది గోరింటాకు పేస్ట్ అలాగే ఇండిగో పేస్ట్ రెండు కలిపి ఒకసారి అప్లై చేయొచ్చు అని చెప్పారు. మరి కొంతమంది గోరింటాకు పేస్ట్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసి నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ని అయితే పెట్టుకోవాలని చెప్పారు. నేనైతే అదే టిప్ని ఫాలో అయ్యాను. నెక్స్ట్ ఒక కవర్ తోటి హెడ్ మొత్తాన్ని అయితే అలా కవర్ చేసుకోవాలి, గాలి అనేది తగలకూడదు. నేను దీనిని ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. బట్ రిజల్ట్ అయితే అంత బాగా వచ్చిందని నేనైతే చెప్పడం లేదు, మీరే చూస్తున్నారు కదా. బ్లాక్ హెయిర్ అయితే అవ్వలేదు, అంటే 25% బ్లాక్ హెయిర్ అయింది, 75% రెడ్గానే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మరి నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కనుక కింద కామెంట్స్లో ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం చెప్పరా ప్లీజ్. ఇదంతా చేయడానికి చాలా టైమే పట్టింది. నాతో పాటు మా వారు కూడా పాపం చాలా ఓపికగానే పెట్టించుకున్నారు. కానీ రిజల్ట్ అంత బాగా రాలేదు. బయట కలర్స్ వేయించుకుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లం తప్పిపోతుందేమో అనుకున్నాము. బట్ నో యూస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.